ఏది కాదు దానివల్ల ఆధారంగా ఓట్లేం పోవులే అన్న ధైర్యం, అంత మించేం లేదు. సార్ ప్రధానంగా ఆటో డ్రైవర్లు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఫ్రీ బస్సుల వల్ల ఆటోలు ఎక్కే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. అలాగే ఈ రేట్లు పెరగడం వల్ల, అలాగే గ్యాస్ ఆటోలు ఉన్నాయి, సిఎన్జి ధర కూడా పెరిగింది, ఎల్పిజి ధర కూడా పెరిగింది, ఇప్పుడు డీజిల్ ధర పెరిగింది, పెట్రోల్ ధర కూడా పెరిగింది. అలాగే గతంలో ఆటో డ్రైవర్లకి ఇచ్చేవాడు ఆయన జగన్మోహన్ రెడ్డి 10,000 ఎంతో, ఇప్పుడు అది కూడా లేదు. వాళ్ళంతా ఇప్పుడు రోడ్డును పడే పరిస్థితి. మా పరిస్థితి ఏంటి అంటున్నారు. దానికి ఏం సమాధానం చెప్పాలి? లేదు వీళ్ళకి లాస్ట్ ఇయర్ నుంచి ఇవ్వడం బిగిన్ చేశారు. ఆటో వాళ్ళకి 15,000, ఆటో కార్ డ్రైవర్లకి 15,000 ఇవ్వడం బిగిన్ చేశారు. నెంబర్ 1. రెండవది ఏంటంటే నేను గమనిస్తున్నంత వరకు పెద్దగా బస్సులకి ఎక్కువైపోయి ఆటోలకేం తగ్గలా. ఆటోల డిమాండ్ అట్లాగే ఉంది. పల్లెటూళ్ళలో కూడా లాంగ్ జర్నీలకు వెళ్ళే వాళ్ళు బస్సు ఎక్కుతున్నారు తప్పించి లోకల్గా తిరిగేటటువంటి వాళ్ళు ఆ ఆటోలకే వెళ్తున్నారు. ఆటోలు ఏమి 7 సీటర్ ఆటోలు ఏమి ఖాళీలు ఉండట్లా ఇప్పటికి కూడా. ఎందుకంటే ఈ బస్సుల్లో సేఫ్టీ ఎంతవరకు అనేదో సమస్య. అంటే నుంచునే ప్రయాణించాల్సి వస్తుంది. ఆడవాళ్ళు టికెట్ ఫ్రీ కావాలనుకున్న వాళ్ళు అందులో ఎక్కితే మగవాళ్ళు వచ్చి ఎక్కిపోతున్నారు అక్కడ. అది ప్రాబ్లం ఏం కాదు. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి. దానికి ఏం చేస్తాడు? ఇదివరకు 85 రూపాయలు 90 రూపాయలు ఉన్నప్పుడు మీ దగ్గర ఈ సర్వీస్ ఆటో వాడు